రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రోజు కాకినాడ సిటీ నియోజకవర్గం తరపున వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి నామినేషన్ చేశాను. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించమని కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా వేడుకోవడం జరుగుతుంది. అభివృద్ధి పరంగా 2019 ఇప్పటికి డిఫరెన్స్ చూసుకోండి. ఈ 5 సంవత్సరాలు నాకు ఇచ్చిన అవకాశాల్లో అభివృద్ధిని నాకు వీలైనంత వరకు అభివృద్ధి చేయగలిగాను. అదేవిధంగా సంక్షేమ పరంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో అది జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. కనుక అక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం చేశారు. ఇక్కడ కాకినాడ పట్టణంలో ఈ 5 సంవత్సరాల్లోనూ గతంలో ఏ ఎమ్మెల్యేలు కూడా డెవలప్ చేయనట్టు విధంగా నేను డెవలప్ చేసే అవకాశాన్ని నాకు కాకినాడ పట్టణ ప్రజలు ఇచ్చారు. మరొకసారి అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా మంచి పరిపాలన అందిస్తానని, అవినీతి లేని పరిపాలన అందిస్తానని, కాకినాడ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తానని, అదేవిధంగా సంక్షేమ పరంగా మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మనస్ఫూర్తిగా మాటిస్తూ ఒక్కడొకటి చేయం. నాకు రాబోయే ఎలక్షన్లో కాకినాడ పట్టణంలో 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 30,000 మంది ఇళ్ల పట్టాలు కూడా ఖచ్చితంగా రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 18 నెలలు అంటే 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క 30,000 ఇల్లు కడతానని తప్పకుండా మాటిస్తున్నాను. అదేవిధంగా తీర ప్రాంత మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రం మీద వేటాడే మత్స్యకారులందరూ కూడా ఓఎన్జీసీ వల్ల చాలా నష్టపోతున్నారు. వాళ్ళందరి కోసం ఉద్యమం చేసాం, కమిటీని ఏర్పాటు చేసాం. కమిటీ రిపోర్ట్ నష్టపరిహార రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా నాది ముఖ్యమైన భాగం. తప్పకుండా ఇప్పటివరకు అన్యాయం జరిగింది మత్స్యకారులకి. ఆ మత్స్యకారులందరికీ కూడా ఓఎన్జీసీ నష్టపరిహారాన్ని మొన్ననే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాటిచ్చారు. తప్పకుండా పోరాడి మత్స్యకారులందరూ కూడా నష్టపరిహారం తెస్తానని ఈ సందర్భం కూడా మాట్లాడడం జరుగుతుంది. కనుక ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరినీ కోరుకునేది ఏమిటంటే, గతంలో 2019 నేను గెలవకముందు కాకినాడ చూడండి, ఇప్పుడు కాకినాడ చూడండి. కనుక ఓట్లేసి గెలిపించమని, మరొకసారి నాకు 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కలగజేయమని కాకినాడ పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.